100 మెంబర్స్ ఎవరైతే పాస్ అవుతారో అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలి. అంటే 100లో 20 డయాలసిస్ మెంబర్స్ ఉంటారు, 20 పర్ఫ్యూజన్ ఉండొచ్చు, 20 రేడియాలజీ, అందరు కూడాను బ్రైట్ కలర్స్తో పాస్ కావాలి, బ్రైట్ కలర్స్తో ముందుకెళ్ళాలి, సమాజంలో స్థిరపడాలి. అండ్ ఎక్కడ పోయినా నిమ్స్ బ్రాండ్ని పెంపొందించండి. అంటే వీళ్ళు నిమ్సోనియన్స్ మీరు పెట్టారు, నిమ్స్ ఫెస్ట్ అని పెట్టారు అనుకుంటే ఇవాళ చూసాను నేను. మీరు ఎక్కడ పోయినా కానీ నిమ్స్ యొక్క బ్రాండ్ నిలపాలి, మీ టీచర్స్ యొక్క వాల్యూ నిలపాలి. ఎక్కడ పోయినా అరే నిమ్స్ బ్రాండ్ బాగా పనిచేస్తున్నారు, నిమ్స్లో వచ్చారు, వెంటనే జాబ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఎవరైనా నిమ్స్లో చదివితే వెంటనే ఏ కార్పొరేట్ పోయినా నిమ్స్ బ్రాండ్ కదా వెంటనే తీసేసుకుంటున్నారు. అలానే వెంటనే వన్స్ యూ కంప్లీట్ ది కోర్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీరు మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో ఎంప్లాయ్ కావాలని ఆశిస్తూ, ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ కావాలని ఆశిస్తూ, ఇంకేమైనా మా తరఫు నుంచి కావాల్సిన డెఫినెట్గా దోహదపడతామని ఆశిస్తూ మీ అందరికీ మరి ఒక కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నిమ్స్లో మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్. మరి ఎంబీబీఎస్ తర్వాత నేను ఎండి డిఎం ఇక్కడే చదివాను. నేను ఐఎమ్ ఆల్సో నిమ్సోనియన్. ఐ డిడ్ మై ఎండి అండ్ డిఎం హియర్ ఓన్లీ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టు ప్రొఫెసర్ హియర్. ఐఎమ్ వెరీ మచ్ ఫార్చునేట్ టు వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ కల్చర్ ఆఫ్ డెడికేషన్, పేషెంట్ కేర్. ఎంత 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి డెడికేషను, అంటే ఒకటి పేషెంట్ కేరు, రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ అన్నవి. వీటన్నిటి కూడాను మీరు చేసే దానిలో పేషెంట్ కేర్ కనబడాలి, మీరు అకాడమిక్స్ ఇంప్రూవ్ కావాలి, అండ్ మీరు రీసెర్చ్ కూడా చేయాలి. ఎందుకంటే మీరు అందరూ ఆల్ డిగ్రీ స్టూడెంట్స్, మీరు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి.